ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను జాగ్రత్తగా శ్రద్ధగా ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందుగా మహాగణుడ పరిశుద్ధుడైన మన తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని మేము ఆహ్వానించుకుంటుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము కొన్ని చదివి తెలుసుకుంటాం, మనం కొన్ని విని తెలుసుకుంటాం, కొన్ని మనకి దేవుడిచ్చిన తెలివి జ్ఞానం ద్వారా నేర్చుకొని గ్రహించుకుంటాం. కానీ మనకు తెలియని వేళ అంటూ ఒకటి ఉంది. మనం చదువుకున్నా తెలియనిది ఉంది, గ్రహించుకున్నా తెలియనిది ఉంది. మన తెలివి జ్ఞానంతో ఎంత ఆలోచించేసినా దాన్ని మనం ఎవరు కూడా గ్రహించుకోలేము. ఏంటి అనేది మనం చూసినట్లయితే మార్కు సువార్తలో 13వ అధ్యాయము 35-36 వచనాలు మనం చూసినట్లయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందైన దూతనైనను, ఈవెన్ కుమారుడైనను ఎరుగరు. ఆ గడియ కొరకు జాగ్రత్త పడుడి అని వాక్యం ఉంది. వాక్యము ఇలా ఉంది. ఇంటి యజమానుడు ప్రొద్దుకుంగొచ్చును, అలాగే అర్ధరాత్రి వచ్చును, కోడు కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. ఆయన ఆకస్మికంగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా వచ్చునేమో, ఆయన ఎప్పుడు వస్తాడో అది తెలియదు. కనుక మీరు మెలకువగా ఉండుడి. మనం మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఆయన ఎప్పుడు వస్తాడో సిద్ధపడుతుండమని ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుచున్నాడు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలెను. ఇక్కడ చెప్పబడిన ముఖ్యమైన మాట ఏంటంటే 37వ వచనంలో ఉంటుంది. అదే మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనం మనం తీసుకుంటే, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ అందరితోనూ అనే మాట చూసినట్లయితే దేవునికి అందరి పట్ల ప్రేమ ఉంది. అంటే ఆయనను ఎరిగిన వారి మీద ప్రేమ ఉంది, ఆయనను ఎరగని వారి మీద కూడా ప్రేమ ఉంది. నేను వచ్చే టైంకి మీరు ఎలా ఉన్నారంటే మెలకువగా ఉండి, అంటే ఎలాగా మెలకువగా, మీ పాపములు మీరు గ్రహించుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటే మెలకువగా ఉన్నవారు వలె అవుతారు. ఈ యొక్క వాక్యములో 4 భాగాలు చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 35-36లో 4 విషయాలు చెప్తున్నాడు. ఏమని? ప్రొద్దుకుంగొచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడికుయ్యకొచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, 4 సార్లు వచ్చునో అన్నాడు తప్ప వచ్చును అని ఇక్కడ మాట్లాడలేదు. ఆయన తెలియని వేళ వచ్చును, మనకి తెలియని వేళ ఆయన వచ్చును. కనుక మనం ఈ మాటలను బట్టి లోకమందంతటా ఈ మాటలను మనం తెలియజేసే వారిగా ఉండాలి. మనం అందరికీ ఈ యొక్క వార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఈ దినములు, ఈ పరిస్థితులు చూస్తుంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలను మనం ప్రపంచమంతా కూడా తెలియపరిచేవారిగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటే, అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడంటే, ఆయన అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క సువార్త భారం ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన మనందరి మీద కూడా ఈ భారం ఉంది. పాస్టర్స్ మీదే ఈ భారము ఉన్నదనుకోవద్దు, మనందరి మీద ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 29వ వచనం ప్రకారం మనం ధ్యానించినట్లయితే ప్రభు రాకడ ఎంతో దూరంలో లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతి సమీపంగా ఉంది. ఈ రోజే రావచ్చేమో, ఎవరికి తెలియదు ఆయన యొక్క రాకడ. మరి ఆ టైంకి మనం ఎలా సిద్ధపడాలి అనేది మనం చూసినట్లయితే 4 విషయాలు మనం గమనించుకోవాలి. ఏంటి అంటే, మొదటిగా మనము
సత్యమును గురించి జాగ్రత్త పడాలి. ఏది సత్యము ఏది అసత్యం అనే దాని గురించి మనం ఫస్ట్ జాగ్రత్త పడాలి. రెండోదిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆయన ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన పట్టుకునే వారిగా మనం ఉండాలి. ఆయన ఏ జాములు వచ్చానో ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి. 5 బుద్ధి కలిగిన కన్యల వలె. 4వదిగా మనం చూసినట్లయితే ఈ సత్య సువార్తను మనం అందరికీ చెప్పేవారిగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాకడ ఒక దొంగ వలె వచ్చును అని ప్రభు ఆయన పోల్చుకున్నాడు, దొంగతో పోల్చుకున్నాడు. ఆయన రాకడ గురించి యేసయ్య ఆయన శిష్యులకు చాలా బాగా అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. మత్తయి సువార్తలో ఉంటుంది 24వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏమంటారంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వారు మోసపురిచి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరుస్తారు. రకరకాలుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పుచున్నాను, ఎవడైనాను క్రీస్తు అదిగో అక్కడ ఉన్నాడు అరణ్యములో, ఇదిగో ఇక్కడ ఉన్నాడని ఎవరైనా అంటే దాన్ని మీరు ఎవరు కూడా నమ్మొద్దు, వెళ్ళొద్దు. ఆయనకు రాకడ వచ్చే సమయంకి ఎలా ఉంటుందంటే, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగా అయితే మనకి కనబడుతుందో అలాగే మనుష్య కుమారుడు రాకడ కూడా అట్లా ఉంటుంది. ఆ టైంకి మనం ఎలా ఉండాలంటే, మనం ఏర్పరచబడిన వారిగా మెలకువ కలిగి దేవుణ్ణి ఎదుర్కొనే వానిగా మనం ఉండాలి. మన యొక్క ప్రవర్తన మన యొక్క క్రియలు ఎలా ఉండాలంటే, దేవునికి ఇంపైన సువాసనగా మనం ఎప్పుడైతే మారుతామో మనము ఎత్తబడిన గుంపులో మనం చేర్చబడతాం. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం తెలుసో తెలియక అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. దేవునికి అంగీకారం కానివి అనేకమైన చేస్తూ ఉన్నాము కూడా. ఇప్పుడే ఇదే రక్షణ సమయం. మన పాపములు ఏమైతే ఉన్నాయో, మన రహస్య పాపములు ఏమైతే ఉన్నాయో అది ప్రభు పాదాల యొద్ద పెట్టు. మన పాపముల ముందు విడిచిపెట్టుకుని ఆయన పాదాల యొద్ద గడుపుతూ మెలకువగా ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని వైపుకు మనం చూస్తామో, దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా మనం ముద్రింపబడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చుకుగాక. ఆమేన్.